గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము 32వ శ్లోకం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవానుడు పలికెను. ఎవరితో? అర్జునుడితో. అర్జునుడి నిమిత్తంగా చేసుకొని మనందరితోటి, నేను లోకములన్నిటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకు పూనుకొని ఉన్నాను కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగిలి ఉండరు. ఇక్కడ కాలము లేదా కాలస్వరూపము అంటే ఏమిటి? మరణమా? ఇలాంటి రౌద్రమా? మరి మనము వ్యవహారిక భాషలో కాలం అంటే టైం అనుకుంటాం. ఇక్కడ కొంచెం క్లారిటీ కావాలండి. ప్రతి ప్రాణి కూడా పుట్టినప్పుడే తన మృతి ఎప్పుడో రాసుకుని పుడుతుంది. దాన్ని తప్పించడానికి లేదు. ఈ పుట్టుక మరియు మరణం ఈ మధ్యలో ఈ టైం ఏదైతే ఉందో అదంతా కూడా వర్తమానం. కాలానుగుణంగా జీవులు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. కాబట్టి సృష్టి లయము రెండు కూడా కాలస్వరూపాలే. మనం అమాయకులం కనుక తెలుసుకోక ఏదైనా సరే పుడితే మనకి గొప్ప ఆనందంగా ఉంటుంది, పోయినప్పుడు గొప్ప దుఃఖము కలుగుతుంది. ద్వంద్వాలకి మనం లోబడి ఉంటాము. భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళు రాబోయే కాలాల్లో మరణిస్తారు. అవునా? ఈ మధ్యలో ఉన్న కాలం ఏమిటి అంటే ఇది వర్తమానం. మరణానికి మనం అందరం భయపడిపోతూ ఉంటాము. కానీ అండి కొందరికి మరణం వరం కూడా. కొందరు పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? వీళ్ళు ఈ విధంగా మంచాన పడి ఇంత దారుణమైన దుర్భర అవసరాలు అనుభవించడం కంటే కూడా వెళ్ళిపోతే బెటర్ కదా అనిపిస్తుంది. అలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్న వాళ్ళు మాకు ఎప్పుడు మృత్యు వస్తుందో, ఈ బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతాము అని ఆ మృత్యు మీద తొందరగా రావాలని దేవుడు దండం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇంతకు ముందేమో పరమాత్మ అన్నాము. ఇప్పుడు ఆ పరమాత్మ నేను కాలస్వరూపుడను కూడా, అందరినీ కూడా నాలో లయం చేసుకుంటున్నాడు అంటే సంహార స్వరూపుడు అని కూడా చెప్తున్నాడు. మనం ఈ పరమాత్మ గురించి ఎలా అర్థం చేసుకోవాలి? అతి తేలిక ఉదాహరణతోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ఏదైనా జ్యువెలరీ షాప్కి వెడతామండి, ఏదైనా బంగారు నగలు కొనుక్కోవడానికి అనుకోండి. కాసేపు జ్యువెలరీ షాప్కి వెళ్ళి చూస్తే ఏముంటాయి? రకరకాల బంగారు ఆభరణాలు ఉంటాయి. గొలుసులు, చేతుకు వేసుకునే గాజులు, చెవులకు పెట్టుకునేవి, మెడలో వేసుకునేవి, వడ్డానాలు, ఇలాగా రకరకాల ఆభరణాలు ఉంటాయి. వాటన్నిటిలో అంతర్లీనంగా ఉన్న మూల పదార్థం ఏమిటి అంటే బంగారం. అవునా కదా? ఈ బంగారము అనేది పారమార్థిక సత్యమైతే అవి రకరకాల ఆభరణాల రూపంలో ఉంది చూశారు, అది వ్యావహారిక సత్యము. రెండు సత్యాలే. మూలంగా ఉండే పదార్థము పారమార్థిక సత్యము. మన కళ్ళకు రకరకాల రూపాల్లో, రకరకాల నగల రూపాల్లో ఆ బంగారం కనబడుతుంది, అది వ్యావహారిక సత్యం. మీకు తేలిగ్గా అర్థమైపోయి ఉంటుంది. పరమాత్మ కూడా సృష్టి స్థితి లయములు చేసేటప్పుడు రకరకాల రూపాలు దానికి అనుగుణంగా సంతరించుకొని అలాంటి రూపాలలో ఉంటాడు. ఇది వ్యావహారికమైన సత్యం. కానీ ఈ రకరకాల రూపాలకి మూలం ఏమిటి అంటే పరమాత్మయే, పరబ్రహ్మయే. ఇది పారమార్థికమైన సత్యం. మీకు ఈ ఉదాహరణతో తేలిగ్గా అర్థమైపోయిందని భావిస్తున్నాను. ఇంకా మన జీవితానికి కూడా తేలిగ్గా అన్వయించుకుందాము. ఇప్పుడు వ్యావహారిక దృష్ట్యా పుట్టడము, పెరగడము, చదువుకోవడము, ఉద్యోగము సంపాదించడము, పెళ్ళి, పిల్లలు, జీవితము, సాధక బాధకాలు ఇవన్నీ కూడా అనుభవించడం అంతా ఉంది చూసారు. ఇది నిజమా కాదా అంటే ఇది సత్యమే. ఎలాంటి సత్యం అంటే వ్యావహారిక సత్యం. మరి పారమార్థికమైన సత్యం ఏమిటంటే పుట్టుక, పెరగడము, మరణించడము ఇదంతా కూడా మిథ్య. ఈ శరీరం అనేది నేను కాదు. నేను అనేది ఆత్మస్వరూపాన్ని, అది సనాతనము, నిత్యము, శాశ్వతము. మనం భగవద్గీత ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం ఈ విషయాన్ని. ఇది పారమార్థికమైన సత్యం. ఒక నీతి ప్రకారము ఈ నాటకం అంతా జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి అందరం కూడా ఆత్మస్వరూపులమే, పరమాత్మ స్వరూపులమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ పరమాత్మ కాలస్వరూపుడు అనే విషయం కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భగవద్గీత ఎందుకు మనకు వస్తుందంటే ఈ పరమాత్మ తత్వాన్ని, సృష్టి స్థితి లయలు చేయగల ఈ పరమాత్మ రూపాలని, ఆ సమయంలో ఉండే గుణాలని ప్రతిదీ మనము కూలంకషంగా తెలుసుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. చదివే కొద్దీ అర్థం చేసుకునే కొద్దీ, అధ్యయనం చేసే కొద్దీ, ఆచరణలో పెట్టే కొద్దీ ఇంకా భగవద్గీత దగ్గర ఇంకా బాగా అర్థమవుతుందండి. మనకి భగవద్గీత మనకి బాగా అర్థమవుతుందంటే అర్థమేంటో తెలుసునా?
మనము జ్ఞానులం అవుతున్నాము అని అర్థం. మనము భగవద్గీత చదవనంత కాలం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేంత కాలము కూడా మనము దైవాన్ని తెలుసుకోవడము అనే విషయం అక్కడ పెట్టేసేసి ఏదో కోరికల కోసం పూజలు, కోరికల కోసం స్తోత్ర పారాయణాలు, కోరికల కోసం దేవాలయ దర్శనాలు, చివరికి కోరికలు తీరడానికే దాన ధర్మాలు, ఇలా సరిపోతుంది జీవితం అంతా. ఇది తప్పు అని చెప్పడం లేదు, ఇవన్నీ కూడా చెయ్యాలి. కానీ ఎప్పుడు ఇక్కడే ఆగుతాను అంటే కుదరదు. 4 మెట్లు పైకి ఎక్కాలా అక్కర్లేదా చెప్పండి? మొదటి మెట్టు మీదే జీవితం అంతా గడిచిపోవాలంటే కుదరదు. జీవితంలో తెలుసుకుంటూ అనుభవం గడిస్తూ ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి, ఉన్నత శిఖరాలు చేరాలి. అవునా కాదా? కాబట్టి నిత్య పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, దేవాలయ దర్శనాలు ఏవైనా సరే మన సాధన, మన అభిరుచుల ప్రకారం మనం చేసుకుంటూనే భగవద్గీతను లోతుగా అధ్యయనం చేయడం వలన చక్కటి జ్ఞానం సంప్రాప్తిస్తుంది. పరమాత్మ తత్వాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి భగవద్గీత మనకి చక్కగా ఉపయోగపడుతుంది. లేదంటే 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక ప్రశ్న అడుగుతాం, దేవుడి గురించి ఏం తెలుసు? దేవుడా అండి, నాకు ఫలానా దేవుడు ఇష్టం అండి, అబ్బో చిన్నప్పటి నుండి పూజలు చేస్తున్నానండి, వ్రతాలు చేస్తున్నానండి, పండగలు చేస్తున్నానండి, ఫలానా గుడికి తరచుగా వెళుతూ ఉంటామండి, ఫలానా గురువు గారిని మేము దైవంలాగా నమ్ముతామండి, అక్కడికి వెళ్ళాక మాకు 2-3 పనులు అయినాయండి, దేవుడి గురించి మీకేం తెలుసు అని ఎవరైనా ప్రశ్న అడిగితే మన దగ్గర జవాబు చెప్పడానికి ఎంతో కొంత తెలిసి ఉండాలి కదండి మనకి. దేవుడి గురించి ఏం తెలుసు అనే ప్రశ్న అడిగితే జనాలు చెప్పే జవాబు ఏంటంటే, నాకు ఫలానా దేవుడు ఇష్టం, ఫలానా దేవత ఇష్టం, ఆ గుడికి వెళ్తే 2-3 పనులు అయ్యాయి, ఈ పూజ చేశాక ఏదో ఈ పని అయింది, ఆ వ్రతం 6 శుక్రవారాలు చేసిన తర్వాత ఈ పని అయింది, నీకు పనులు అయ్యాయి, నీ కోరికలు తీరాయి. ఇది కాదు, దేవుడు పరమాత్మ గురించి నీకు తెలిసిందేమిటి? అబ్బే జవాబు ఉండదు. జవాబు చెప్పగలిగితే ఎంతో కొంత వాళ్ళు జ్ఞానులు అని అర్థం. ఎంతో కొంత పరమాత్మ కృప వలన కాలక్షేపం చేయకుండా సాధనకి జీవితాన్ని వినియోగించి ఎంతో కొంత జ్ఞాన సముపార్జన చేశారు అని అర్థం. మనం కూడా ఖచ్చితంగా అందుకు ప్రయత్నం చేయాలండి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ.